మనం ప్రీవియస్ క్లాస్లో when the bill sent to bank for collection is dishonored ఎంట్రీస్ దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా చేయడం అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఎక్కించుకోండి. ఇంకో ప్రాబ్లం ఎక్కించండి. భగవాన్ కూడా చెప్పామా? తర్వాత అండి మంగ తీయాలండి పేను. మంగ పర్సేజ్డ్ గూడ్స్ ఫర్ $20,000 from Ganga on 1st February 2013. On 1st February 2013 and accepted a bill of exchange drawn by Ganga for the same amount payable after 2 months. On 20th February 2013 Ganga sent the bill to her bank for collection. On the due date Manga dishonored the bill and the bank paid $100 as noting charges. Pass the necessary journal entries. In the books of Ganga and Manga. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కించండి. ఫిబ్రవరి 1, 2013 తేదీన మంగ 20,000 రూపాయల సరుకులను గంగా నుంచి కొనుగోలు చేసి ఆ మొత్తానికి గంగ రాసిన 2 నెలల బిల్లుకి స్వీకృతి తెలిపింది. 2 నెలల బిల్లుకి స్వీకృతి తెలిపింది.
2 నెలల బిల్లుకి స్వీకృతి తెలిపింది. ఫిబ్రవరి 20 2013వ తేదీన ఫిబ్రవరి 20 2013వ తేదీన గంగా ఆ బిల్లును తన బ్యాంకుకు వసూలు కోసం పంపింది. గడువు తేదీన మంగ ఆ బిల్లును అనాదరించింది. బ్యాంకు 100 రూపాయలు ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించింది. గంగా మంగ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను వ్రాయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇదండి. ఒకసారి ప్రాబ్లం చదువుకుని అర్థం చేసుకుని హూ ఈజ్ డ్రైవర్ అనేది తెలుసుకోవాలండి. అంటే బిల్లు కర్త ఎవరో బిల్లు స్వీకర్త ఎవరో తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, మంగా పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 20,000 రూపీస్ ఫ్రమ్ గంగా ఆన్ 1st February 2013. ఫిబ్రవరి 1 2013వ తేదీన మంగంట గంగా నుంచి కొనుగోలు చేసిందండి. అంచేత ఎవరు డ్రైవరు? గంగా. ఎవరు డ్రావి? మంగ అండి. అంటే మీకు అర్థమైంది, బిల్లు కర్త ఎవరో బిల్లు స్వీకర్త ఎవరో తెలిసింది. అప్పుడు 2 ప్రొఫార్మాస్ గీసుకోవాలి. మీరు తెలుసుకున్న తర్వాత తెలుసు కదా, ప్రొఫార్మా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్. అదే తేదీ, వివరాలు, ఆబ్జెక్ట్ సంఖ్య, డెబిట్, క్రెడిట్. ఫస్ట్ ప్రొఫార్మా మీద హెడ్డింగ్ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ గంగా, బ్రాకెట్లో డ్రైవర్. మీరేం రాస్తారు? గంగా బిల్లుకర్త పుస్తకాలలో చిట్టాపద్దులు. తర్వాత సెకండ్ ప్రొఫార్మాకి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మంగా, డ్రావి. మంగా బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు అని ప్రొఫార్మాకి ఇస్తారు. అమ్మాయి చెప్పేది వినాలమ్మా. ఇటు తిరిగి ఫస్ట్ ఏం చేయడం జరుగుతుందండి? సేల్ చేయడం జరిగిందండి. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అండి. అరువుకు సరుకు అమ్మడం జరిగిందండి. అమ్మినప్పుడు ఏంటి? డ్రావి అకౌంట్ డేట్, సేల్స్ అకౌంట్. స్వీకర్త ఖాతా డేట్, అమ్మకాల ఖాతా. ఇక్కడ స్వీకర్త అంటే ఎవరు? మంగ ఖాతా డేట్ ఆర్ టు అమ్మకాల ఖాతా అండి. అంటే మంగ అకౌంట్ డేట్, సేల్స్ అకౌంట్. బీయింగ్ ది గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అరువుకు సరుకు అమ్మినందున. ఈసారి డ్రావి బుక్లోనండి, అంటే కొనుగోలు చేయడం జరిగిందండి. అంటే పర్చేజ్ అకౌంట్ డేట్ ఆర్ టు పర్చేజ్ అకౌంట్ టు డ్రైవర్ అకౌంట్. డ్రైవర్ అంటే ఎవరు? అక్కడ గంగ అకౌంట్. కొనుగోలు ఖాతా డేట్ గంగ ఖాతా. బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్, అరువుకు సరుకు కొన్నందున. తర్వాత ఏం జరిగింది? అండ్ యాక్సెప్టెడ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ బై గంగా ఫర్ ది సేమ్ అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 2 months. 2 నెలల బిల్లును అంగీకరించిందండి. గంగ రాసిన 2 నెలల బిల్లుని మంగ అంగీకరించడం జరిగిందండి. అంటే గంగకి ఏమవుతుంది? బిల్ ఈజ్ డ్రాన్, బిల్లును రాయడం జరుగుతుందండి. బిల్లును రాసినప్పుడు ఏంటి? బిల్స్ రిసిబుల్ అకౌంట్ డేట్ మంగ అకౌంట్. బీయింగ్ ది బిల్ డ్రాన్ ఫర్ 2 months. బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ డ్రైవర్ అకౌంట్ డేట్ బిల్స్ పేబుల్ అకౌంట్, అంటే గంగా అకౌంట్ డేట్ బిల్స్ పేబుల్ అకౌంట్. బీయింగ్ ది బిల్ 2 months బిల్ యాక్సెప్టెడ్, 2 నెలల బిల్ని అంగీకరించినందున. ఇక 2 entries ఇప్పుడు మనం ఎప్పుడు రాస్తున్నాయండి.
తర్వాత ఏం జరిగిందండి? ఆన్ 28th February 2013 గంగా సెంట్ ది బిల్ టు హర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్. 2013 ఫిబ్రవరి 20ని బ్యాంకుకి కలెక్షన్కి పంపించండి, వసూలు నిమిత్తం బ్యాంకుకి పంపించడం జరిగిందండి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేట్, బిల్స్ రిసిబుల్ అకౌంట్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేట్, వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా డేటు, వసూలు బిల్లు ఖాతా. అదేనా? లేదా వసూలు కోసం బ్యాంక్ ఖాతా డేటార్ టు వసూలు బిల్లు ఖాతా అని చెప్పి ఫిబ్రవరి 20 వేస్తారు. అమౌంట్ 20,000 వేస్తారు. ఇక డ్రావీ బుక్లో బిల్లు స్వీకృత పుస్తకాల్లో చిట్టబద్దు ఉండదు. బిల్లు స్వీకృత పుస్తకాల్లో చిట్టబద్దు ఉండదు, నో ఎంట్రీ అనమాట అండి. తర్వాత ఏమైందండి? డిసానర్డ్ అయింది. డ్యూ డేట్ బిల్ ఏమైంది? డిసానర్డ్ అయితే బ్యాంక్ 100 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగిందండి. అదేంటండి? ఎప్పుడైనా సరే డిసానర్డ్ అయితే ఒకటి చెప్పింది మీకు, డ్రావీ అకౌంట్ డేటార్ బిల్లు స్వీకర్త ఖాతాను డెబిట్ చేయాలి. అప్పుడు ఏంటి? తర్వాత బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా టు బ్యాంక్ పే చేసింది కానీ టు బ్యాంక్ అకౌంట్. అదేంటండి? అంటే డ్రావీ అంటే ఎవరు? మంగ అకౌంట్ డేటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 20,000 బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 100, 20,100 వేయాలండి. మంగ అకౌంట్ డేటార్ అని చెప్పి 20,100 టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని చెప్పి 20,000 టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 100 రూపీస్. అదేనా? నేరేషన్ తెలుసు కదా మీకు, నేను చెప్పాను కదా. బీయింగ్ ది బిల్ డిసానర్డ్ డెబిటెడ్ టు మంగ అకౌంట్. అదేవిధంగా గడువు తేదీ బిల్లు అనాదరణ చెందగా బ్యాంకు 100 రూపాయలు ధృవీకరణ ఖర్చులు చెల్లించినందున, లేకపోతే మంగ ఖాతాకు డెబిట్ చేసినందున, ధృవీకరణ ఖర్చులు మంగ ఖాతాకు డెబిట్ చేసినందున. ఈసారి ఇందులోను ఎప్పుడైనా సరే డ్రావీ బుక్లో బిల్లు స్వీకృత పుస్తకాల్లో అనాదరణ పొందితే ఒకటే చెప్పాను మీకు, బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్ టు డ్రావర్ అకౌంట్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్ డ్రావర్ అకౌంట్ అంటే చెల్లింపు బిల్లు ఖాతా డేటు, బిల్లు ఖాతా ఖాతా. ఇప్పుడు నోటింగ్ ఛార్జెస్ ఉన్నాయి, మరి వీటికి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటార్ టు గంగా అకౌంట్. చెల్లింపు బిల్లు ఖాతా డేటార్, ధృవీకరణ ఖర్చుల ఖాతా డేటార్ టు గంగా ఖాతా. ఇదండి. ఈ విధంగా మీరు ఇంటి దగ్గర ఈ ప్రాబ్లం చేయాలి. ఈ ప్రాబ్లంతో మామూలుగా అయితే ఇప్పుడు సిలబస్ తగ్గించినందువల్ల అదనే లేవు. అంటే రెన్యువల్ ఆఫ్ బిల్లు అని ఒకటి ఉంటుంది, బిల్లు నవీకరణ అని చెప్పి, అది తీసేయడం జరిగిందండి మీకు ఇప్పుడు. అంచేతే ఇక్కడికి అయిపోయినాయండి. అంటే నేను మోడల్కి 2 చెప్పడం జరిగింది. ఇప్పుడు టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి చేయాలండి. ఇప్పుడు మీకు బాగా మీకు ఎంట్రీస్ వస్తేనే చేయగలుగుతారండి. హానర్డ్ అయినప్పుడు, డిసానర్డ్ అయినప్పుడు, హానర్డ్ అయినప్పుడు, డిజైన్ అయినప్పుడు. ఒకసారి మళ్ళీ ఎంట్రీస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ హానర్డ్ అయినప్పుడు బిల్ హానర్డ్, బిల్లు హానర్డ్ అంటే ఏంటి? ఆదరణ పొందినప్పుడు. 2 చెప్పేస్తానులేండి, హానర్డ్ డిసానర్డ్ 2 చెప్పేయడం జరుగుతుంది. ఫస్ట్ మోడల్ ఏంటి? వెన్ బిల్ ఈజ్ రిటర్న్ బై ది డ్రావర్, గడువు తేదీ వరకు బిల్లుని బిల్లు కర్త దగ్గర ఉంచినప్పుడు, అది ఫస్ట్ మోడల్. అందులో మొట్టమొదటి ఏంటి? వెన్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అరువుకు సరుకు అమ్మినప్పుడు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావర్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావీ. అదేంటండి? ఫస్ట్ సేల్ చేయడం జరిగిందండి, ఇటు సేల్ చేసిందని రాసుకుంటాడు. ఏం రాస్తాడు? డ్రావీ అకౌంట్ డేటార్ సేల్స్ అకౌంట్, డ్రావీ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్ అంటే బిల్లు స్వీకర్త ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా, అరువుకు సరుకు అమ్మినప్పుడు. వీడు అమ్మాడు, బిల్లు స్వీకర్త అంటే డ్రావీ ఏం చేస్తాడు? పర్చేజ్ చేస్తాడు. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, అరువుకు సరుకు కొన్నప్పుడు. ఆడేం రాసుకుంటాడు? పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు డ్రావర్ అకౌంట్, కొనుగోలు ఖాతా డేటార్ టు బిల్లు కర్త ఖాతా. అదేనా?
బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. అదేనండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, వెన్ ది బిల్ ఈజ్ డ్రాన్, బిల్లును వ్రాసినప్పుడు బిల్లును రాశాడు. డ్రైవర్ ఏం చేస్తాడో బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే బిల్ ఈజ్ రిసీవబుల్ అంటే బిల్లు వస్తుందండి. అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట్ డ్రైవర్ అకౌంట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట్ డ్రైవర్ అకౌంట్ అంటే వసూలు బిల్లు ఖాతా అట్ బిల్లు స్వీకర్త ఖాతా. అదేందండి. తర్వాత వీడు బిల్లు రాస్తే వాడు బిల్లు ఏం చేస్తాడో యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరించిందని రాసుకుంటాడు వాడు. అంటే డ్రైవర్స్ అకౌంట్ అట్ బిల్స్ పేబుల్ అకౌంట్, బిల్లు కర్త ఖాతా అట్ చెల్లింపు బిల్లు ఖాతా. అదేందండి. ఈ 2 ఎంట్రీస్ మామూలు అండి. ఫస్ట్ వెన్ ది బిల్ ఈజ్ రిటర్న్ బై ది డ్రాయర్, గడువు తేదీ వరకు బిల్లును డ్రైవర్ దగ్గర ఉంచుకున్నాడు, డ్రైవర్ దగ్గర. డ్యూ డేట్ని బిల్లు హానర్ అయింది అంటే ఆదరణ పొందింది. ఆదరణ పొందినప్పుడు ఏంటి, ఆదరణ పొందినప్పుడు ఏమవుతుంది, బిల్లు మీద అమౌంట్ రిసీవ్ అవుతుంది డ్యూ డేట్ని. ఎవరికి, డ్రైవర్కి. అది హానర్ అంటే బిల్లు పేమెంట్ చేయడం జరిగిందండి డ్రైవర్. అప్పుడు మనకి బిల్లు అమౌంట్ రిసీవ్ అవుతుందండి, బిల్ అమౌంట్ రిసీవ్ అవుతుంది. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. తర్వాత డ్రావీ బుక్స్లోను ఏం చేస్తాడు, ఎప్పుడైనా సరే ఎనీ కేసెస్, ఆల్ కేసెస్, అన్ని సందర్భాలలోనూ కూడా హానర్డ్ అయితే ఒకటే అండి, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ టు నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా. అదండి. హానర్డ్ అయినప్పుడు డ్యూ డేట్ దాకా బిల్లు డ్రైవర్ దగ్గర నుంచి డ్యూ డేట్ని బిల్లు హానర్డ్ అయితే ఈ విధంగా రాయాలండి. ఒకవేళ డిసానర్డ్ అయిందండి, డ్యూ డేట్ దాకా డ్రైవర్ దగ్గర బిల్లు ఉందండి, డ్యూ డేట్ని బిల్లు హానర్డ్ అయితే ఇది రాస్తాం. డిసానర్డ్ అయితే ఆల్ కేసెస్, డిసానర్డ్ అయితే అన్ని సందర్భాల్లోనూ అనాదరణ పొందితే ఒకటి చెప్పాను, డ్రైవర్ అకౌంట్ డెబిట్ చేయాలి, బిల్లు స్వీకర్త ఖాతాను డెబిట్ చేయాలి. డ్రైవర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, డ్రైవర్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు డ్రైవీ బుక్స్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రైవర్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. ఆల్ కేసెస్ అన్ని సందర్భాల్లోనూ కూడా డిసానర్డ్ అయితే అదండి. అర్థమైందండి. డ్యూ డేట్ దాకా బిల్లును డ్రైవర్ దగ్గర ఉంచుకుని డ్యూ డేట్ని హానర్డ్ అయితే క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డెట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. డ్రైవీ బుక్లు ఏంటి, బిల్స్ పేబుల్ అకౌంట్ డెట్ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ హానర్డ్ అయితే. డిసానర్డ్ అయితే డ్రైవీ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అందులో ఏంటి, బిల్స్ పేబుల్ అకౌంట్ డెట్ డ్రైవర్ అకౌంట్. ఇది డిసానర్డ్ అయినప్పుడు. ఒకవేళ డిసానర్డ్ అయ్యాక నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే, గడువు తేదీ బిల్లు అనాదరణ చెందిందండి, అనాదరణ చేస్తే నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరుగుతుందండి. పే చేస్తే అప్పుడు ఏంటంటే ఇదే రాస్తాం, డ్రైవర్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, డ్రైవర్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. అదేంటండి. అంటే బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా టు నగదు ఖాతా ఇప్పుడు డ్రైవీ బుక్లు ఏంటి, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ మరి డిజైన్ చేశాడు కదా, మరి ఈడే ఫస్ట్ డ్రైవర్ పెట్టిన తర్వాత డ్రైవీ పే చేయవలసి ఉంటుంది, బిల్లు స్వీకర్ చెల్లించవలసి ఉంటుంది. అంతే వీడికి ఎక్స్పెన్సెస్ కనుక నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రైవర్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రైవర్ అకౌంట్. అంటే చెల్లింపు బిల్లు ఖాతా డెటార్, ధృవీకరణ ఖర్చులు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. ఇది ఫస్ట్ సందర్భం. హానర్డ్ అయినప్పుడు, డిసానర్డ్ అయినప్పుడు. ఫస్ట్ కేస్ ఏంటి, డ్యూ డేట్ దాకా బిల్లు డ్రైవర్ దగ్గర ఉంచుకుని డ్యూ డేట్న బిల్లు హానర్డ్ అయినప్పుడు, డిసానర్డ్ అయినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేస్, వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు. దీని గురించి మీకు అన్నీ చెప్పడం జరిగిందండి, బిల్లుని బ్యాంకులో ఎందుకు డిస్కౌంట్ చేస్తారు ఏంటి అనేది. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే డ్రైవర్ బుక్లో ఏంటి అంటే బిల్లు కర్త పుస్తకాల్లో
బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంటే బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్ ఖాతా. అదేంటండి. ఇప్పుడు డ్రావీ బుక్లో అంటే బిల్లు స్వీకర్త పుస్తకాలలో బిల్లుని బ్యాంకులో ఎవరు డిస్కౌంట్ చేసుకున్నాడు? డ్రావర్ చేసుకున్నాడు. అంచేది వీడికి ఏం సంబంధం లేదు. నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదు. బిల్లు స్వీకర్త పుస్తకాల్లో బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే కర్త రాసుకుంటాడు తప్ప స్వీకర్త ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. అంచేత నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదు. ఓకే. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత హానుడు పొందితే అంటే ఆదరణ పొందితే డ్రావర్స్ బుక్లోను ఇప్పుడు బిల్లు ఎవరి దగ్గర ఉంటుంది? బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బిల్ బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటుంటే మనం 3 months అవ్వకుండా బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోవడం అండి. అంటే తగ్గించడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది బిల్లు. డ్యూ డేట్ని బ్యాంక్ వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది ఆడేందంటే. అంచేత బ్యాంక్ వాళ్ళకి చెందుతుంది కనుక ఇక్కడ నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదు. ఇప్పుడు డ్రావీ బుక్లో అంటే బిల్లు స్వీకర్త పుస్తకాల్లో ఎప్పుడూ ఒకటే అండి. బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్, చెల్లింపులు ఖాతా డేటు, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా. అదేంటండి. ఇది హానుడైనప్పుడు ఆదరణ పొందితే. ఇప్పుడు డిజానర్డ్ అనాదరణ పొందితే అంటే డ్యూ డేట్ని బిల్ అమౌంట్ పేమెంట్ జరగకపోతే అంటే చెల్లించకపోతే డ్రావీ. ఎప్పుడైనా సరే ఆల్ కేసెస్ అన్ని సందర్భాలలోనూ కూడా డ్రావీ అకౌంట్ డెబిట్ చేయాలి. బిల్లు స్వీకర్త ఖాతాని డెబిట్ చేయాలని చెప్పాం. అంటే డ్రావీ అకౌంట్ డెటార్, డ్రావీ అకౌంట్ డెటార్ ఎవరు తెలియజేశారు? డిజానర్డ్ అయినట్టు బ్యాంక్ తెలియజేసింది టు బ్యాంక్ అకౌంట్. డ్రావీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అదేంటండి. ఇందులో డ్రావీ బుక్లో ఎప్పుడూ ఒకటే అండి. డిజానర్డ్ అయితే బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. అదేంటండి. బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్ డ్రావర్ అకౌంట్ అంటే చెల్లింపులు ఖాతా డేటు, బిల్లు ఖాతా డిజానర్డ్ అయితే. తర్వాత బ్యాంక్ నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే డిజానర్డ్ అయినప్పుడు బ్యాంక్ నోటింగ్ ఛార్జీ పే చేయడం జరిగింది అనుకోండి, డ్రావీ అకౌంట్ డెటార్, డ్రావీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, డ్రావీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి సీవించాలండి. బిల్ అమౌంట్కి ఎంట్రీ మాత్రం సేమ్ అదే. అదేంటండి. ఇప్పుడు డ్రావీ బుక్స్లో ఎప్పుడు కూడా ఒకటని చెప్పాను నేను. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్, చెల్లింపులు ఖాతా డెటార్, ధృవీకరణ ఖర్చులు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. ఇది బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు డిజానర్డ్ అయినప్పుడు, హానర్డ్ అయినప్పుడు, డిజానర్డ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏంటి? బిల్ ఎండార్స్ చేయడం అండి. వెన్ ది బిల్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్, బిల్ని ఎండార్స్ చేయడం. బిల్ని ఎండార్స్ చేసినప్పుడు బిల్ని ఎండార్స్ చేస్తే చెప్పాను కదా, బిల్ని ఎండార్స్ చేయడం. ఇప్పుడు తన దగ్గర ఉన్న బిల్లుని ఇంకో దాంట్లో రుణదాత బిల్లు కర్తకి ఇవ్వాల్సిన మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ఎండార్స్మెంట్ అంటారని చెప్పాను. అంటే బిల్లు వెనక వైపు సైన్ చేసి బిల్లు కర్త ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎండార్స్మెంట్ అంటారని చెప్పాను. ఎవరైతే ఎండార్స్ చేస్తున్నాడో వాడిని ఎండార్సర్ అని, ఎండార్స్మెంట్ ద్వారా బిల్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడిని ఎండార్సీ అంటారని చెప్పడం జరిగింది. వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్, బిల్ని ఎండార్స్ చేసినప్పుడు ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అదేంటండి. డ్రావీ బుక్లో నో ఎంట్రీ, బిల్లు ఎండార్స్ చేస్తే చిట్టపొద్దు ఉండదు. ఇప్పుడు బిల్లు ఎవరి దగ్గర ఉంది? ఎండార్సీ దగ్గర ఉంది.
ఎవరి దగ్గర ఉంది? ఎన్ఆర్సీ దగ్గర ఉంది. హానడ్ అయిందండి. ఏమైంది? హానడ్ అయింది. హానడ్ అయితే ఏంటి? బిల్లు ఎవరి దగ్గర ఉంది? ఎన్ఆర్సీ దగ్గర ఉంది. అంచేత నో ఎంట్రీ. బిల్లు కర్త పుస్తకాల్లో నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదు. డ్రావీ బుక్లో బిల్లు స్వీకర్త పుస్తకాల్లో బిల్స్ పేబుల్ అకౌంట్ అటాట్ ఏంటి? క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. హానడ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే అదే చెల్లింపు బిల్లు ఖాతా డేట్ నగదు ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. అదేంటండి. ఇప్పుడు నెక్స్ట్ డిసానర్డ్ అయినప్పుడు అంటే అనాదరణ పొందడం. అనాదరణ పొందినప్పుడు ఆల్ కేసెస్ అన్ని సందర్భాలను ఒకటి చెప్పాను మీకు. డ్రావీ అకౌంట్ డెటార్, డ్రావీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్, డ్రావీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్. అంటే బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు ఎన్ఆర్సీ ఖాతా, బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు ఎన్ఆర్సీ ఖాతా. ఇందులో ఎప్పుడు ఒకటండి ఏంటి? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. అంటే చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. ఎన్ఆర్సీ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది అనుకోండి, ధృవీకరణ ఖర్చులు చెల్లించడం జరిగిందండి. చెల్లించినప్పుడు ఏ ఎంట్రీ రాస్తాం? డ్రావీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్, డ్రావీ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సీ అకౌంట్. అదేవిధంగా బిల్లు స్వీకర్త ఖాతా డేటు ఎన్ఆర్సీ ఖాతాను రాసి బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి చూపించాలి. బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి చూపించాలండి. తర్వాత డ్రావీ బుక్లో బిల్ స్వీకర్త పుస్తకాల్లో ఏంటి? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్. ఆల్ కేసెస్లో నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే ఇదే రాయాలి. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్, ధృవీకరణ ఖర్చుల ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. అదేంటండి. తర్వాత when the bill is sent to bank for collection, when the bill is sent to bank for collection. మీకు ఇప్పుడే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, మళ్ళీ ఇందాక ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేట్, బిల్స్ రిసీబుల్ అకౌంట్. అదేవిధంగా when the bill is sent to bank for collection, bill sent for collection account date, bills receivable account. డ్రావీ బుక్లో నో ఎంట్రీ, డ్రావీ బుక్లో నో ఎంట్రీ. when the bill is sent to bank for collection is honored, ఆదరణ పొందితే ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ ఖాతా డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా. అదేందా. ఇప్పుడు డ్రావీ బుక్స్లో ఏంటి? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా. డిసానర్డ్ అయితే ఏంటి? డ్రావీ అకౌంట్ డెటార్, డ్రావీ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, బిల్లు స్వీకర్త ఖాతా డేటు వసూలుకు పంపిన బిల్లు ఖాతా లేకపోతే వసూలు కోసం బ్యాంక్ ఖాతా. అదేందా. ఇందులో చెల్లింపు బిల్లు ఖాతా డేటు బిల్లు కర్త ఖాతా. డ్రావీ బుక్స్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డేటు డ్రావర్ అకౌంట్. ఒకవేళ ఇప్పుడు నోటింగ్ ఇది డిసానర్డ్ అయితే ఏంటి? డిసానర్డ్ అయితే డ్రావీ అకౌంట్ డెటార్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఇందులోనూ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావర్లను బిల్లు స్వీకర్త ఖాతా డెటార్, వసూలు పంపిన బిల్లు ఖాతా. డ్రావీ బుక్స్లో బిల్లు స్వీకర్త పుస్తకాల్లో ఏంటి? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా. ఇప్పుడు ధృవీకరణ ఖర్చులు ఏమైనా చెల్లింతే నోటింగ్ ఛార్జెస్ పెయిడ్, డ్రావీ అకౌంట్ డెటార్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్, డ్రావీ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్,
అదేందా బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు వసూలు పంపిన బిల్లు ఖాతా టు బ్యాంక్ ఖాతా. ఇప్పుడు డ్రైవీ బుక్స్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెటార్, డ్రైవర్ అకౌంట్. ఇదండి అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చేయాలండి. మీకు చెప్తాను. చూడండి పేజ్ నెంబర్ 41. అందుకని ఎక్కించుకుంటారు, ఉన్నవాళ్ళు చూసుకుంటారని చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళు అయితే 44. తెలుగు మీడియం వాళ్ళు అయితే 44 అండి. పైన హెడ్డింగ్ పెట్టండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హానర్డ్. టెక్స్ట్ బుక్లో 41 పేజీలో ఫస్ట్ ప్రాబ్లం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హానర్డ్. on 1st July 2014, on 1st July 2014, Madhu sold goods to Pawan for Madhu sold goods to Pawan for 5,000 rupees. 5,000 rupees. 5,000 rupees on credit. 5,000 rupees on credit, and draw a bill of exchange for 3 months. 3 months for the same amount. Pawan accepted the bill. And returned it to Madhu. Pawan met his acceptance on maturity. Pass the necessary journal entries in the books of Madhu and Pawan. అదండి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఎక్కించండి. On 1st March 2013, Radhika sold goods to Harika. worth 9,000 rupees
9,000 rupees and draw a bill for 2 months and draw a bill for 2 months for the same amount. Harika accepted the bill. And returned it to Radhika. The bill is honored on the date of maturity. Pass the necessary journal entries. In the books of Radhika and Harika. తర్వాత థర్డ్ ప్రాబ్లం. On 25th March 2014, Vinod draw a bill for 3 months. 3 months on Prakash for 3,000 rupees. Prakash accepted the bill. And handed Vavardi bill to Vinod. The bill is honored on the date of maturity. So the journal entries in the books of Vinod and Prakash. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ మోడల్ అండి. ఇప్పుడు తర్వాత ఇంకా టుమారో రేపు చెప్పుకుందాం. మళ్ళీ అన్నీ ఒకసారి ఇచ్చినా మీరు చేయలేరా? ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంటికాడ చేసుకురండి. తెలుగు మీడియం వాళ్ళు వినిమయ బిల్లుల ఆదరణ హెడ్డింగ్ పెట్టాలండి. వినిమయ బిల్లులు ఆదరణ
జూలై 1, 2014వ తేదీన జూలై 1, 2014వ తేదీన మధు 5,000 రూపాయల సరుకులను పవన్కు అరువుపై అమ్మి అతనిపై అదే మొత్తానికి 3 నెలల గడువు గల ఒక బిల్లును వ్రాసినాడు. 3 నెలల గడువు గల ఒక బిల్లును వ్రాసినాడు. పవన్ ఆ బిల్లును అంగీకరించి మధుకు తిరిగి పంపాడు. పవన్ ఆ బిల్లును అంగీకరించి మధుకు తిరిగి పంపాడు. గడువు తేదీన పవన్ బిల్లును ఆదరించాడు. మధు పవన్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి. పవన్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి అండ్ ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. తర్వాత రెండో ప్రాబ్లం ఎక్కించండి. మార్చి 1, 2013వ తేదీన రాధిక 9,000 రూపాయల విలువ గల సరుకులను హారికకు అమ్మి ఆ మొత్తానికి 2 నెలల బిల్లును వ్రాసింది. హారిక బిల్లును ఆమోదించి రాధికకు తిరిగి పంపింది. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. రాధిక హారిక పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను వ్రాయండి. ఇదండి రెండో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ థర్డ్. మార్చి 25, 2014వ తేదీన వినోద్ 3,000 రూపాయలకు ప్రకాష్పై 3 నెలల బిల్లును వ్రాసినాడు. ప్రకాష్ ఆ బిల్లును అంగీకరించి వినోద్కు అందజేశాడు. గడువు తేదీన బిల్లు ఆదరించబడినది. వినోద్ ప్రకాష్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి.